సంప్రదాయంలో గోవును పూజించటం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. ఆవు పాలలో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెబుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేద పండితులు చెబుతుంటారు. గోవుల్లో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవతల వివరాలను ఓసారి పరిశీలిస్తే, గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వదళాలతో పూజిస్తే సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతూ ఉంటారు. అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని చెబుతారు. ఇక ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులుంటారని, వాటిని పూజించటం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు. ఆవు నాలికపై వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలుంటారని ప్రగాఢ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో 4 పురుషార్థాలుంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలుంటారట. వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతున్నారు. దేవలోక గోవు పటాన్ని గమనించినట్లయితే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పృశించి ప్రార్థిస్తూ ఉంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండడం వల్ల గోవును దేవతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆధునిక కాలంలో వీటిని చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు. ఆవును కేవలం పాలిచ్చే జంతువుగానే పరిగణిస్తారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆవుల వల్ల మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతుండడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం ఆవులను ఆలింగనం చేసుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కౌ హగ్గింగ్ థెరపీ ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మరికొంతమంది కౌ హగ్గింగ్ థెరపీని ఫాలో అవుతున్నారు. అలా స్విట్జర్లాండ్ నుంచి అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ కౌ హగ్గింగ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటవుతున్నాయి.